గేట్స్ గారు ఇప్పుడు అమరావతికి రావడం జరిగింది కదా. 1995లో ఇట్లానే హైదరాబాద్కి వచ్చారు. సో ఎలా అనిపిస్తోంది? ముఖ్యంగా అన్న మెడికల్ వ్యవస్థ ఎట్లా అభివృద్ధి చెందాలి ఏంటి, ఐటీ పరంగా ఎట్లా అభివృద్ధి చెందాలి ఏంటి అనే ఒక రంగానికి ఒక పునాది ఒకప్పుడు 95లో ఆయన వేసిన పునాది అనేది చాలా నిలబడింది. దానికి ఉదాహరణ హైదరాబాద్ 2020. అట్లాగే 47కి తొందరగానే ఒక రాయి పడింది. ఒక హ్యాపీనెస్ చదువుకున్న వాళ్ళకి, బయట దేశంలో ఉన్న ఎంతోమంది ఎన్ఆర్ఐలకి, ముఖ్యంగా అమరావతికి సంబంధించిన, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఆయన రాకతో చాలా సంతోషపడ్డారు. ఓకే. అయితే ఇప్పుడు అమరావతి అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. అట్లానే చాలా మంది అందులో పులసలు పండుతాయి, అదే పులసలు వస్తాయి అన్నట్లు కూడా హెలన్ చేశారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇదే ఉదాహరణ. 95 తర్వాత ఆయన వచ్చిన అభివృద్ధి ఎలా చెందింది, ఎలా మొదలైంది. అట్లాంటి ఆయన గుజరాత్ తెలుసుగా నీకు, ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు. 4 సార్లు 5 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు బతిమిలాడితే రమ్మని రాలేని వ్యక్తి ఈరోజు ఎప్పుడు పిలిచినా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నారని ఒక అసోద కూడా ఉంది. అట్లాగే ఆయన ఏదో ఎన్నో కేసులు ఉండే ఎన్నో చేస్తున్నారు, కానీ ఒక రాయి అనేది పడింది. ఎందుకంటే పెట్టుబడి రంగం ఉంది చూసావా, ఎంతోమంది ఎన్ఆర్ఐలు ముందుకు తీసుకొచ్చి ఒక డాలర్ ఏడకి రావాలంటే ఒక వెరైటీ ఉంటుంది. అది అంతా డాలర్ అంతా ఇక్కడికి రప్పియడానికి ఒక ప్రయత్నం, విశ్వ ప్రయత్నం అనేది మొదలయ్యింది. ఉదాహరణకి నిన్నటి దాకా 40,000 ఎకరాలు చుట్టూ తీసుకుంటున్నారు, దేనికే అని అనుకున్నాం. ఈయన రాకతో మాకు అర్థమైంది. చుట్టూ ఉన్న సముద్ర మార్గం మొత్తానికి ఈయన రాబోయే కంపెనీలు అనేవి ముందుకు రాబోతున్నవి అనే ఫీలింగ్ తెలిసింది. ఇట్లాగే ఏడుస్తున్నారు తెలిసి తెలియని ఏడవలు మా జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు పెట్టుకుని అంతా అమరావతి ఎందుకని. తెలుగులో మాట్లాడలేక మన ఇంగ్లీష్లో మాట్లాడాడు. తెలుగులో మాట్లాడినట్టు గట్టిగా ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆ భయం అనేది ఆయనకు కూడా మొదలైంది కాబట్టి ఏం మాట్లాడతలే, బెంగళూరు పారిపోయి బెంగళూరులో ఉంటున్నాడు. ఉండవల్లి గారి గురించి ఏం మాట్లాడతారు? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అంటే అమరావతిని గురించి కాస్త హేళన చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఉండవల్లి ఆయన ఏడ పుట్టాడో తెలియదు కానీ అన్న, ముఖ్యంగా నీళ్లు ఉండయి, కొండలు ఉండయి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆయనకు అర్థం కావట్లా. అమరావతి పూర్తవదు అని అంటున్నాడు. ఏం తెలుసయ్యా నీకు ఉండవల్లి గారు? మీలాంటి వాళ్ళు అట్లాంటి జిల్లాలు ఎందుకు మరి పుట్టారో లేదో కూడా నాకు తెలియదు, బాధేస్తుంది. కానీ అట్లాంటి మేధావులు, అగ్ర మేధావులు అనే అనాలి వాళ్ళని. ఎందుకు మాట్లాడుతున్నారో తెలిసి తెలియకుండా మాట్లాడే మాటలు అవి. ముఖ్యంగా ఉండవల్లి గారు తెల్లబొచ్చు వచ్చేసింది అని చెప్పి అన్ని తెల్లగా ఉండయని అనుకోవద్దయ్యా. నీకన్నా తెలివిగల్లోళ్ళు రైతులు ముందుకొచ్చి భూమి ఇచ్చారయ్యా, ఇంకా 40,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి రైతుల్నే నువ్వు అవమానించినట్టు. నీకు రైతు విలువ తెలిస్తే మళ్ళీ బయటకు వచ్చి రాజధాని గురించి మాట్లాడవని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసిన సోమరిపోతనం వదిలి కష్టపడాలరా బాబు, గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు, మన కష్టం మనది అని తెలుసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పిల్లల చదువులు, గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏది, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టాడు. అదొక్కటి మంచిది అనిపించింది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ టీచర్లు కూడా వెళ్ళి పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నారు. ఓకేనా, మా ఇంగ్లీష్ ఉంది, జాయిన్ అవ్వండి అనేప్పటికీ వీళ్ళు ఇచ్చే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. దానివల్ల ఆ ఉపాధి డబ్బులు రావడం వల్ల గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి జాయిన్ అవుతున్నారు. పిల్లలకి చదువు అనేది మొదలవుతుంది. అట్లాగే ఉచిత బస్సు వల్ల చాలామంది ఉపయోగం పొందుతున్నారు. ఏంటంటే కూరగాయలు పండించేవాళ్ళు కానీ, పత్తులు అవన్నీ పండించేవాళ్ళు చాలామంది వాళ్ళంతా వాళ్ళే వచ్చి మార్కెట్కి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు కదా. సో దాంతో ఆయన మళ్ళీ ఏమైనా సీఎం అవ్వచ్చు అనుకుంటున్నారు? అస్సలు అవకాశమే లేదన్న. రీసెంట్గా ఆయన చెల్లెలు గారు షర్మిల గారు చెప్పారు, నువ్వు పాదయాత్ర చేసినా, ఆ యాత్ర చేసినా, ఈ యాత్ర చేసినా ఏమి ప్రయోజనం లేదని. అట్లాగే సాయిరెడ్డి గారు, ఆయన శిష్యుడు, ఆయన మిత్రుడు, ఆయన మిత్రాది మిత్రుడు కూడా చెప్పాడు, నువ్వు పాదయాత్ర కాదురా బాబు, ఏ యాత్ర చేసినా కానీ ఇంచ కూడా నీకు ఉపయోగం లేదు, ఆ పక్కన 11 కదా, ఒక్క సీటు కూడా నీకు వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వెళ్ళటం నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ప్లస్ అవుతుందంటారు? మైనస్ అన్న, మైనస్. అది ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు, 10-10కి వచ్చాడు, 10-11కి వెళ్ళిపోవడం ఇదేందన్న? అసెంబ్లీలో మాట్లాడాలి కదా, ఎన్నో ఉండే నీకు సమస్యలు అడగడానికి. సూపర్ 6లో 3 అమలైనవి అంటున్నావు, వాటి గురించి అడుగు. నువ్వు అడగాలి కదా, అసెంబ్లీలో మాట్లాడాలి కదా, నీకు టైం ఇస్తారు కదా. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇవ్వాలా, కానీ నీకు ఇస్తారు కాబట్టి నువ్వు వచ్చి మాట్లాడితేనే బెటర్. ఓకే. ఇప్పుడు అయితే మొత్తానికి లడ్డు కల్తీ ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టే అంటారా? లేదన్న, మళ్ళీ లేపుతున్నారు దాన్ని. లడ్డూ కల్తీని మళ్ళీ లేపుతున్నారు, పునాది వేసారు. ఈ రోజు కూడా మన హోంమంత్రి గారు కూడా మాట్లాడారు, వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదన్న. నమస్తే అండి. నమస్తే. బిల్ గేట్స్ వచ్చారు కదా అమరావతికి. అయితే కొంతమంది వైసీపీ నేతలు అంటే పునుగులకైనా ఖర్చు అయిందని చెప్పి అన్నట్లు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. సో ఎలా చూస్తారు? వాళ్ళని ఎలా చూడాలంటేనండి, వాళ్ళ గురించి మాట్లాడన్నా వచ్చి ఇటువంటి ఎదవల మన ఎదవలో అంటే వైసీపీ వాళ్ళు, మన ఎదవలు అంటే అని కాదు, మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే, కానీ వైసీపీ ఎదవలు ఇంత ఎదవలా అని అనుకోవాలి. ఎందుకంటే ఒక చాలా మంచి ఉద్దేశంతోనూ ఎంతో గొప్ప
గొప్ప వ్యక్తి అండి బిల్ గేట్స్ అంటే. కనీసం ఒక సంవత్సరం తర్వాత కూడా ఆయన ఇంటర్వ్యూ కావాలంటే దొరకదు మనకి. అటువంటి ఆయన దేశాల్లో ఉన్న ప్రధానులు ఆయన కలవటానికి ఎవ్వుళ్ళెగురుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకే ఆయన ఇంటర్వ్యూ దొరకదు. అటువంటిది బిల్ గేట్స్ గారు స్వయంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చి ఆయనతో కలిసి ఒక ఫ్రెండ్ మాదిరి తిరుగుతూ ఉంటే అది గొప్పగా ఫీల్ అవ్వాల్సింది పోయి వీళ్ళు అలాగెందుకు వచ్చాడు, ఇలాగెందుకు వచ్చాడు, ఆ టీకి ఎంత ఖర్చు అయింది, ఈ పునుకులకి ఎంత ఖర్చు అయింది, ఈ వాగుడుతున్న ఎదవలో వాళ్ళ గురించి ఏమన్నాలో కూడా అర్థం అవ్వట్లేదండి. అంటే ఆ గతంలో వాళ్ళు ఏంటంటే అప్పడాలు ఒడియాలు ఏదో ఎంఈఓలు చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అప్పడాలు ఒడియాలతోనే దేశ భవిష్యత్తు లేదా రాష్ట్ర భవిష్యత్తు లేదా నిరుద్యోగుల భవిష్యత్తు ఉంటుందని అనుకునే ఎదవలకి ఇంక మనం ఏం చెప్తామండి. వాళ్ళ స్థాయి అంత గ్రౌండ్ లెవెల్లో ఉంది. అటువంటిది ఇప్పుడు బిల్ గేట్స్ గారు వస్తే గతంలో మనం చూసాం రజనీకాంత్ గారు వస్తే ఎంత అవహేళన చేశారో. అంటే వాళ్ళ ఉద్దేశం అలా కాదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి లేదా కూటమి ప్రభుత్వంతో కలిసేలాగా ఉంటే కనుక వాళ్ళకి అలాగే ఉంటుంది. ఎందుకంటే తట్టుకోలేరు, చూడలేరు, వార్చలేరు. అటువంటి సన్నాసులు అన్నమాట. దాని గురించి ఏంటంటే అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదండి, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వచ్చి మన రాష్ట్రానికి వచ్చారంటే అది మనకెంతో గౌరవం. రాష్ట్ర ప్రజలకు గౌరవం. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కళ్ళకే కాదు, రాష్ట్ర ప్రజలకు గౌరవం. అటువంటి గౌరవాన్ని వీళ్ళు తోలనాళ్ళు అంటే ఓహో ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇటువంటి ఎదవల మధ్య పరిపాలిస్తున్నాడంటే నిజంగా ఎంత గొప్ప అని చంద్రబాబు నాయుడు గారి విలువ కూడా బిల్ గేట్స్ గారికి తెలుస్తుంది. అంత గొప్పగా తెలుస్తుంది. నిజంగా నిజమే. మనం ఏదో అనుకుంటున్నాం కానీ చాలామంది ఎదవలు ఉన్నారు అక్కడ. అందుకని రావడం పెద్ద విషయం ఏం కాదు, ఆయన రావడం పెద్ద అంటే కూటమి ప్రభుత్వం హైలైట్ చేస్తుంది, అంత ఇష్యూ ఏం కాదు అంటున్నారు. అదంతేనండి, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా పెద్ద పెద్ద కంపెనీలకి అప్పడాల కంపెనీకి వాళ్ళకి తేడా తెలియదు. ఇప్పుడు ఒక గూగుల్కి లేదా ఒక అప్పడాల కంపెనీకి తేడా తెలియని సన్నాసులకి బిల్ గేట్స్ వచ్చినా ఏం తెలియదు అంటారు. కానీ ఆయన అపాయింట్మెంట్ కోసం చూస్తే ఆయన సంవత్సరంన్నర తర్వాత కానీ అపాయింట్మెంట్లు ఆయన మన రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిశీలించి దగ్గరున్న అరటి తోటలని అక్కడక్కడ తిరిగి ఒక ఫ్రెండ్స్ మాదిరి తిరుగుతుంటే ఆయన విలువ వాళ్ళకేం తెలుస్తుందండి. తెలుసు కదా, ఒక గంధపోసిన గాడిదలకు తెలియదు. మనం ఎంత దగ్గరికి వెళ్ళి చూపించినా తెలియదు. వాళ్ళ అదే స్థాయిలో ఉంటారు, అదే స్థాయిలో వాగుతూ ఉంటారు. వాళ్ళ లో లెవెల్ స్థాయి మనం ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. 1995లో తెలంగాణకి ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చారు బిల్ గేట్స్ కానీ, తర్వాత ఇప్పుడు అమరావతిలో రావడం జరిగింది. సో నెక్స్ట్ అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఎందుకంటే మనం యాక్చువల్గా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం మధ్యలో ఒక 5 సంవత్సరాలు దారుణమైన స్థితిలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ లైనప్లోకి వచ్చారు, అన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క నుంచి ఆయన తట్టుకోలేని విషయం ఏంటంటే, ఒక పక్క నుంచి పోలవరం పూర్తి అయిపోతూ ఉంది, ఒక పక్క నుంచి అమరావతి కట్టేస్తున్నాడు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గొప్పవాళ్ళు మన రాష్ట్రానికి వచ్చేస్తున్నారు. అటువంటివి తట్టుకోవటం అంటే చాలా కష్టం. మనం అప్పడాలు ఒడియాలు వీటి మీదే కాన్సన్ట్రేట్ చేసే మనం పెద్ద పెద్ద గూగుల్, రిలయన్స్, లేకపోతే పెట్రోలియం కెమికల్స్, లేకపోతే టీసీఎస్ ఇటువంటి గొప్ప గొప్ప కంపెనీలు వచ్చేస్తుంటే తట్టుకోవడం అనేది చాలా కష్టం అండి ఎవరికైనా. అంటే డెవలప్మెంట్ దిశగా వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అనుకో. అంతేనండి, అంతకంటే ఏం లేదు. వాళ్ళు ఏదైనా సరే అంతకు మించి వాగలేరు. ఎందుకంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ మెంటాలిటీ అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు అప్పడాలు ఒడియాలు సంగతి వాళ్ళకి అదే పెద్ద కంపెనీలు అనుకుంటున్నారు. గూగుల్కి అప్పడాలకి తేడా తెలియని వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఎంతసేపు మొన్న ఈడొకడు మాట్లాడుతున్నాడు, గుడివాడ అమర్నాథ్ ఆయన మాట్లాడటం చూస్తే బఫూన్ గడు మాట్లాడినట్టే ఉంటుంది. అది మరి ఏం తెలుసు రాష్ట్రం పరిపాలన గురించి కానీ, ఏం తెలిసి 5 సంవత్సరాలు ఏం చేశాడు, ఏం వెలగబెట్టాడో ఏమీ తెలియదు. మళ్ళీ ఆ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని అనేస్తూ ఉంటారు. పేపర్లోను, జ్యోతి పేపర్లోను అయ్యా కొడుకులు ఫోటోలు వేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనపడతలేదని సెటైర్లు వేస్తున్నారు. మీరేం చెబుతారు? అది యాక్చువల్గానండి మన బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు మొట్టమొదటి పరిచయం చేసింది, వీళ్ళతో పాటు మొట్టమొదటి పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ గారినే. ఆ విషయం చూస్తే వాళ్ళకి తెలుస్తుందో తెలీదో. వీళ్ళు విమర్శించడానికి ఏముందండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అలిగాడా, ఫీల్ అయ్యాడా? పవన్ కళ్యాణ్ గారిని బిల్ గేట్స్ గారితో కలపకపోతే అనుకోవాలి, అప్పుడు మనం ఆక్షేపించాలి. అన్ని సందర్భాల్లో ఆయన ఉండక్కల, ఆయన పరిపాలన పరంగా ఉన్నాడని నేను గ్రౌండ్ లెవెల్ రాష్ట్ర పరిపాలనలో ఆయన ముఖ్యమైన ఇదిగా ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పరిపాలన పరంగానో లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగానో లేదా పెట్టుబడుల పరంగా ఆయన తిరుగుతున్నాడు. దానికి సంబంధించి బిల్ గేట్స్ గారు వచ్చారు. దాన్ని మనం ఇదిగా తీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎక్కడ లేదు. కలిసినప్పుడు అంతకు ముందు రోజు ఫోటో చూడమనండి. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో లేదంటే కనుక నేను చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి ఫోటోలు. అది వాళ్ళకి దద్దమ్మలకి తెలుసో లేదో, చూస్తే కళ్ళెట్టి చూస్తే ఉంటుందన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి, అంతకంటే ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారికి మధ్య గట్టి ఫెవికాల్ సంబంధం ఉంది.
ఎందుకంటే విశాల ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒకప్పుడు బిల్ గేట్స్ అసలు ఇండియాకి వచ్చేవాడు కాదు. బిల్ గేట్స్కి అసలు 5 నిమిషాల టైం కూడా ఇండియాకి ఇవ్వనన్నాడు ఆయన. అటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన అమెరికాకి వెళ్ళి అక్కడ బిల్ గేట్స్ గారితో మాట్లాడి బిల్ గేట్స్ గారిని ఒప్పించేసి ఆయనతో ఒప్పందం కుదుర్చుకొని ఈ రోజున హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చిందంటే బిల్ గేట్స్ గారు హైదరాబాద్కు రావడం కారణం. తర్వాత ఇంకా అనేక కంపెనీస్ రావడం జరిగింది.